గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ప్రకృతి ప్రకోపానికి గురైంది. పశ్చిమ కనుమల నడుమ తేయాకు తోటలు, ఏపుగా పెరిగిన రబ్బరు చెట్లు, చూపర్లను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే ఆ వయనాడుపై విపత్తు విరుచుకుపడింది. ఇక తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు, బురదతో కూడిన వరద, విరిగిపడ్డ కొండచరియలు వెలసి సోమవారం అర్ధరాత్రి వయనాడుకు కాళరాత్రిగా మారింది. పదుల సంఖ్యలో ఇళ్లు కొండచరియల ధాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 133 మంది పౌరుల ప్రాణాలు తిరిగి రాని అనంత లోకాలకు చేరుకున్నాయి. మరో 128 మంది క్షతగాత్రులయ్యారు. కొండచరియల బీభత్సం ఒకవైపు, వరదతో ఉప్పొంగిన నదులు మరోవైపు. వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోతున్న మృతదేహాలు ఇంకోవైపు. మృత్యు దేవత కరాల నృత్యం చేస్తోందా అన్నట్లు ఎక్కడ చూసినా మృతదేహాలు, ఆహాకారాలు, ఆస్పత్రుల్లో బంధుమిత్రుల ఆర్తనాదాలు. ఈ విపత్తులో వందల మంది గల్లంతయ్యారు. వయనాడులో మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సహాయ చర్యల కోసం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, పారామిలిటరీ, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీతంగా యావత్ భారతం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కేరళ సర్కారు 2 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజుల పాటు 4 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను, కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. మరోవైపు భారత వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. కేరళ వ్యాప్తంగా గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాయనాడు ప్రాంతానికి, ముఖ్యంగా చాలియార్ నదికి వరద ఉధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 1:30 సమయంలో వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముండక్కై గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి. ఇక ఆ గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా ఆ ఇళ్లలో నివసిస్తున్న వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. వర్షం, వరద, దట్టమైన పొగమంచు కారణంగా సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. నిన్న ఉదయం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వైమానిక దళం హెలికాప్టర్లతో చిక్కుకుపోయిన వారిని గుర్తించి రక్షించే ప్రయత్నం చేశాయి. కేరళలో స్థానిక యువకులతో ఏర్పాటు చేసిన సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటోంది అని కేరళ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ వి సాంబశివరావు ఆంధ్రజ్యోతికి తెలియజేశారు.